హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. సింపుల్గా టేస్టీగా వంకాయ పులుసుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. తాలింపు గింజలే యాడ్ చేసుకుందాం. తాలింపు గింజలు ద్వారగా వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయలు వేసుకొని అవి ద్వారగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలని యాడ్ చేసుకున్నాము. ఒక ఆనియన్ను కట్ చేసి వేసుకుందాము. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకుందాము. ఇవన్నీ ద్వారగా వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. తొందరగా మగ్గడానికి సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ముక్కకు సాల్ట్ బాగా పడుతుంది. 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల సేపు మూత పెట్టుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముక్కలలో యాడ్ చేసుకోవాలి. కూర బాగా మగ్గిన తర్వాత టేస్టీ వంకాయ పులుసు రెడీ అవుతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.